కరకరలాడే వడియాలు చేసేద్దామా? హాయ్ ఫ్రెండ్స్! నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే కొలతలతో గనక మీరు వడియాలు పెడితే పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఏదైనా కప్పు తీసుకొని 8 గ్లాసుల నీళ్లు తీసుకొని, దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకొని, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇందులోకి మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా! సూజీ రవ్వ. అది ఒక గ్లాస్ వేసుకోవాలి. రవ్వ వేస్తూ వెంటనే మనం తిప్పుతూనే ఉండాలనమాట. అంటే రేషియో వచ్చేసి 8 గ్లాసుల నీళ్ళకి 1 గ్లాసు రవ్వనమాట. ఒక 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా కొత్తిమీర వీటిని వేసుకొని మెత్తగా ఇలా పేస్ట్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత ఉడుకుతున్న ఏదైతే అంటే మనం వడియాల కోసం ఉడకబెడుతున్నాం కదా! ఇందులో వేసేసుకొని పూర్తిగా కలిసేలాగా కలిపి ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోకపోతే మరికొద్దిగా వేసుకోవాలి. ముందే ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మనం గంటె మీద చూసినప్పుడు కొంచెం మనకి జిగురులాగా వస్తే గనక వడియాలనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. బియ్యం నానబెట్టి, పిండి పట్టించే పని లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఏదైనా క్లాత్‌ని తడిపి ఎండలోనే ఈ వడియాలు ఆరబెట్టాలనమాట. ఇలా తడిచిన క్లాత్ మీద గంటెతో చిన్న చిన్న అప్పడాల్లాగా వేసుకోవాలి. మనకి రుచికి ఇవేంటంటే మనం అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా! మసాలా అప్పడాల్లాగా వస్తాయన్నమాట. చాలా బావుంటాయండి. ఒక రోజంతా ఎండలో ఎండబెట్టేసుకోవాలనమాట. నేనైతే మా పిల్లలకిచ్చాను వేయడానికి. వాళ్ళకి అలవాటవుతుంది కదా అని. ఈవినింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి. ఎండిపోయిన వీటిని ఇంకా ఎండలేదనుకోండి, వీటిని మళ్ళొకసారి తెల్లారి ఇలానే క్లాత్‌తో ఎండలో పెట్టుకోవచ్చు. లేదు అంటే గనక క్లాత్‌ని తడిపి అన్ని వైపులా కొద్ది కొద్దిగా వాటర్‌ని చల్లామనుకోండి, వడియాలనేవి ఈజీగా వచ్చేస్తాయి. తడపకుండా అయితే క్లాత్ మీద తీస్తే రావండి. నెక్స్ట్ మనకేదన్నా ప్లాస్టిక్ షీట్ లాంటిది ఉంటే గనక దాని మీదనే వేసుకోవచ్చు. కానీ క్లాత్ మీద వేసినవే ఎందుకో బాగా వస్తాయన్నమాట. పిండి కూడా వేడిగా ఉన్నప్పుడు వేస్తాం గదా! ప్లాస్టిక్ షీట్ మీద కంటే క్లాత్ మీదే మంచిది. ఈ క్లాత్‌ని మనం తడిపినప్పుడు అటు ఇటు లాగి పట్టుకున్నాం అనుకోండి, వడియాలు వాటంతట అవే వచ్చేస్తాయి తీయకుండానే. ఇంక అలాగనే మేము ట్రై చేసాము. ఈజీగా రాలిపోయి వచ్చేస్తాయన్నమాట. వీటిని ఓవర్ నైట్ అంతా నేను ఫ్యాన్ గాలికి పెట్టేసాను. మార్నింగ్ కల్లా ఇలా ఎండిపోయాయి. అంటే 1 డేలోనే నాకు వడియాలనేవి ఎండిపోయాయండి. ఎండ ఎక్కువగా ఉంటే వీటిని మనం వేడి వేడి నూనెలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే ఇవి సంవత్సరం పాటు నిల్వుంటాయి. వీటిని ఇలా వేయించుకోవడమే. పప్పుచారు, పప్పు ఇలా చేసినప్పుడు లేదంటే పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ లాగా కూడా ఇవి పెట్టొచ్చు. వీడియో నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.